అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. కూడా కోరుతున్నాము. ఒక అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని, భారత గ్రంథాన్ని కూడా రాసి ఈ యొక్క భారతదేశానికి అంకితం చేయడం జరిగింది. ఆ యొక్క రాజ్యాంగం ద్వారానే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో నడుస్తున్నటువంటి ప్రభుత్వ వ్యవస్థను, పరిపాలన వ్యవస్థను, ప్రజలకు అందించినటువంటి సంక్షేమ పథకాలు, అట్లాగే ప్రజలకు భావోగాలు, ప్రజలు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కొనసాగుతున్నటువంటి పరిపాలన వ్యవస్థ ఎట్లా ఉండాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాదాపు 100 సంవత్సరాల ముందే ఊహించి ఆ యొక్క భారత రాజ్యాంగాన్ని భారతదేశానికి అంకితం చేయడం జరిగింది. ఒకవేళ మాట్లాడవలసి వస్తే ఏదైనా సందర్భంలో మాట్లాడితే మన రాజకీయాలని అనుకోవడం జరుగుతుంది. కాబట్టి మనం రాజకీయాలు మాట్లాడుకోవాలని అనుకోవడం లేదు, కానీ వాస్తవాలు మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ దేశ రాష్ట్రపతులు ఆయన దండ వేసి ఆయన పాదాలకు మొక్కుతా ఉన్నారు. ప్రధానమంత్రులు కానీ, రాష్ట్ర మంత్రులు కానీ, దేశ ఉన్న అత్యుత్తమైనటువంటి ఎవరైనా సరే వారికి దండలేసి, పూలమాల వేసి వారి పాదాభివందనాలు చెప్తున్నారంటే ఆయన ఎంత గొప్ప మహానుభావుడు మనం అందరం అర్థం చేసుకోవాలి. ఈ గ్రామస్తులు ఇంతకుముందు పాప ఆమె సెంటెన్స్, ఆమె ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ అందరి వాడు కొందరి వాడు కాడు, మన గ్రామస్తులు అందరూ ఉండాలి, ఇంటింటికి పోయి ఇన్విటేషన్ ఇచ్చినాము, మనందరం కూర్చోవాలనే ఉద్దేశం ఆ పాప. వాస్తవానికి అంబేద్కర్ ఒక వర్గానికి సంబంధించిన అనుకోవద్దు మనం. అంబేద్కర్ ఈ దేశ నాయకుడు, అంబేద్కర్ ప్రపంచ మేధావి. అంబేద్కర్ బీసీలకు ఏం చేయాలని కొంతమంది అంటూ ఉంటారు. బీసీలు ఈ రోజు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారంటే రాజకీయాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ కొంతమంది మన టీచర్స్ మాట్లాడుతున్న తర్వాత వాళ్ళకి ఎలాంటి చట్టాల్లో ఎలాంటి రిజర్వేషన్ అనేది కూడా చాలా ముఖ్యం. అట్లా ఎరికినాడే మాట్లాడకి